శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 26. శ్లోకాము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్థము. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశమునందుంచుకుని మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకునువాని బుద్ధి స్థిరముగా నుండును. శ్లోకాము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపాభిజాయతే. అర్థము. విషయచింతన చేయు పురుషునకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము కలుగును. శ్లోకాము. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అర్థము. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశనము వలన మనుష్యుడు పతనమగుచున్నాడు. శ్లోకాము. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విదేయాత్మా ప్రసాదమధిగచ్చంతి. అర్థము. ఇంద్రియములను వశమునందుంచుకునిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను ప్రశాంతతను పొందుచున్నాడు. శ్లోకాము. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధ్యః పర్యవతిష్ఠతే. అర్థము. మనోనిర్మలత్వము వలన అతని దుఃఖములన్నీయును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండియు వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. శ్లోకాము. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయతః శాంత్యః అశాంతస్య కుతః సుఖం. అర్థము. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేనివానికి వివేకము కలుగదు. అట్టి మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. తద్భావన హీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును? శ్లోకాము. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోపాను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. అర్థము. నీటిపై తెలిచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థములయందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించుచున్నది. శ్లోకాము. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్థము. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. శ్లోకాము. యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిసా పశ్యతో మునేః. అర్థము. సమస్త ప్రాణులకు ఏది రాత్రియో అప్పుడు యోగి మేల్కిని యుండును. ఎప్పుడు నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయు మేల్కొని యుండునో అది పరమాత్మతత్వమునెరిగిన మునికి రాత్రిగా నుండును.
శ్లోకాము ఆపూర్వమాణమచ్ల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. అర్థమ్ము సమస్త దిశల నుండి పొంగి ప్రవహించు వచ్చి చేరిన నదుల నేను సముద్రమును ఏ విధముగా చలింపకయున్న ప్రవేశించుచున్నదో అలాగే సమస్త భోగములను స్థితప్రజ్ఞునేందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందలేడు.